సీజేపీ పెద్ద బుద్ధి ఇంకేమంటుందంటే సీజన్ 2 ఉంటుందంట. జంతర్ మంతర్ వద్ద సీజన్ 2 ఉంటుంది. దాని పేరేమొచ్చేసి ప్రజల మాట విందాం యాత్ర. ప్రజల మాట విందాం యాత్ర అంటారు. మళ్ళీ ఏమొచ్చేసి వీళ్ళు ఇక్కడ ఢిల్లీ రావడానికి వీళ్ళకి నిమిషాల వ్యవధిలో వచ్చేస్తారు. అక్కడ జార్ఖండ్ వెళ్ళంటారా అంటే మాత్రం ఒక్క అరగంట కూడా వెళ్ళలేరు. వీళ్ళకి అంత సమయం ఉండదు. జార్ఖండ్ వెళ్ళి ఆ విద్యార్థులకి సంఘీభావం తెలపొచ్చుగా. ఫోన్ చేసి వీడియో కాల్ చేస్తే ఏంటి ఉపయోగం? నువ్వేం పెద్ద ప్రధానమంత్రివి, మరి నువ్వు వీడియో కాల్ చేసేస్తావు, అక్కడ వాళ్ళ యొక్క సమస్యలు ఇదైపోతాయి. నీకు నచ్చినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ ఉంటాయో, మీరు నచ్చినటువంటి ప్రభుత్వాలు అంటే మీకు నచ్చినట్టువి కాదు, మీ ప్రభుత్వాలు అయినటువంటి కాంగ్రెసు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే, అది డిఎంకే కావచ్చు, టీవీకే కావచ్చు, ఇంకే పార్టీ అయినా సరే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే మరి అక్కడికి వెళ్ళరు, అక్కడ దాని గురించి మాట్లాడరు. అదే బీజేపీ ప్రభుత్వం అయితే అక్కడికి వెళ్ళి వాలిపోయి మళ్ళీ నిరసనలు చేస్తారు. ఇది ఈ బొద్దింకల యొక్క తీరు. ఈరోజు ఈ బొద్దింకలు చూస్తేనే చిరాకేస్తుంది జనాలకి. ఈ జార్ఖండ్, పంజాబ్, కర్ణాటక ఈ ప్రాంతాల్లో వీడు వెళ్ళి ఆ పేపర్ లీక్ గురించి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా, ఒక్క నైట్ ఉండొచ్చుగా. జంతర్ మంతర్ వద్ద కొన్ని రోజుల పాటు ఉన్నారు కదా, ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం పడిపోవాలి, కేంద్ర ప్రభుత్వం పడిపోవాలి. వీళ్ళ ఎజెండా, వీళ్ళ లక్ష్యం ఏంటంటే అదే. ఇలాంటి దౌర్భాగ్యులు ఈ దేశంలో పడిచేస్తున్నారు. ఇటు ఒకవైపు ఏమొచ్చేసి ముగ్ధ ప్రధాన్ CEO అంట. ఆవిడ నరేంద్ర మోదీని ఎన్ని బూతులు తిట్టిందో ఒక్కటి పీకలు అంటుంది. అలాగే ఆయన్ని గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ అంటుంది. ఈ ఎక్కడి నుండి వస్తారు వీళ్ళందరూ?